Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. టిటిడి గోశాలలో గోవులు చనిపోవటం అనే పాపం ఎవ్వరిది అనేది ఇప్పుడు పెద్ద చర్చగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే టిటిడి ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కొన్ని ఫోటోలను రిలీజ్ చేసి ఈ 100 రోజుల్లోనే 100 గోవులకు పైగా చనిపోయాయి, ఇదంతా ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలానే జరిగింది, గోవుల పైన వాళ్ళకి ఎటువంటి శ్రద్ధ లేదు, అసలు టిటిడి ఆ స్వామి వారి పైన వాళ్ళకి భక్తి లేదు, టిటిడిని ఏదో ఒక రాజకీయ మనుగడకి దాన్ని వాడుకుంటూ ఉన్నారనో, లేకపోతే అక్కడ ధన సంపార్జనకు వాళ్ళు దారులు సుగమం చేసుకుంటున్నారనో ఇలాంటి ఆరోపణలు చాలా చేశాడు. వీటన్నిటినీ ఖండిస్తూ మరి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే టిటిడి ఈఓ శ్యామలరావు కావచ్చు, నిన్న వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు చెప్పారు. ఇందులో బిఆర్ నాయుడు చెప్పిన దానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి, మరి శ్యామలరావు చెప్పిన దానికి పొంతం లేదు అనే దాన్ని కూడా ఈ రోజు సాక్షి ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ రోజు ఒక పెద్ద న్యూస్ ఐటమ్ ని సాక్షిలో బాగా వండి వార్చడం జరిగింది. కాకపోతే నిన్న శ్యామలరావు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే అసలు ఎక్కువ గోవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత సంవత్సరంలో జనవరి నుంచి ఏప్రిల్ లోపు దాదాపుగా 100కు పైన గోవులు చనిపోయాయి. ఆ ఫోటోలని ఇప్పుడు ఏదో ఆయన ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యాక్చువల్గా గోశాలలో గోవులు చనిపోవడం అనేది సర్వసాధారణమైన అంశమే. అందులో నెలకు ఇన్ని మొత్తం కలిపి 43, 46 గోవులు మాత్రమే చనిపోయాయి. ప్రతి నెల కొన్ని గోవులు చనిపోతూ ఉంటాయి, అది రొటీన్ ప్రాసెస్ లో జరిగేదే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 100కు పైగా చనిపోయాయి అనేది ఆయన నిన్న చెప్పాడు. దానికి తగ్గట్టుగా కొన్ని ఫోటోలను కానీ, సీసీ కెమెరా ఫుటేజ్లను కానీ, నాచు పట్టిన నీళ్లని గోవులకు తాగించారనేది, డేట్ అయిపోయిన మందులు వాడటం వలన కొన్ని గోవులు చనిపోయాయి అనే దాన్ని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే ప్రయత్నం చేశారు ఇందులో తప్ప, టిటిడిలో నిజం ఏమిటి, గోవులు చనిపోవటం వెనుకున్న అసలు పాపం ఎవరిది, ఈ కూటమి ప్రభుత్వాందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదా అనే దాని మీద, ఈ గోవులు చనిపోవటం అనే దాని మీద ఏంటంటే ఒక రాజకీయ పరమైన చర్చ మాత్రమే జరిగింది తప్ప, అధికారులు కావచ్చు, మరి ఈ రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పరమైన ఈ కుట్రలే చేస్తా ఉన్నారు కానీ అసలైన నిజాలు ఎవరు చెప్పటం లేదు. ఇకంతా గనక ఆలోచిస్తే టిటిడి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాలను కానీ, వాళ్ళు చేసిన పనులను కానీ ఒకసారి మనం తరచు చూసుకుంటే గనుక, ఇదే బొమ్మన్ కరుణాకర్ రెడ్డి ఒక పులి వచ్చి చిన్న పాపను ఎత్తుకెళ్ళిపోతే 10 రూపాయలకు కర్రె అద్దెకిచ్చి మీ చావు మీరు చావండి అని వదిలేసిన కరుణాకర్ రెడ్డికి ఈరోజు నిబద్ధతతోటి ఈ పని చేస్తాడని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? కాకపోతే ఆయన మీద కొన్ని అదర ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఆయన ఒక రాడికల్, ఆయనకు దేవుడి పట్ల విశ్వాసం లేదు, ఆ పైన ఉంది ఒక నల్లరాయి తప్ప దానికేమి దైవాంశ సంభూతత్వం లేదు అనే మాటలు గతంలో మాట్లాడి ఉన్నాడు అనేదాన్ని కూడా చాలా కాలం కిందటే బయటకు తీసుకొచ్చారు. ఆయన ఆ టిటిడికి చైర్మన్ గా చేస్తున్న సమయంలోనే అవన్నీ బయటకు వచ్చాయి. దాంతో పాటుగా కూతురు యొక్క వివాహం మరి క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగాయనేది కానీ, చైర్మన్ గా పనిచేస్తున్నప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి భార్య కనీసం తిరుమలకి రాలేదనే విషయంలో కానీ ఇలాంటివి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. కాకపోతే టిటిడి గోశాల అనే అంశాన్ని ఈ రోజున మళ్ళీ తెరపైకి తీసుకురావటం వెనక కరుణాకర్ రెడ్డి దృష్టి వేరే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఎత్తుకోవచ్చో, లేకపోతే ఇప్పుడు ఇతరత్ర జరుగుతున్న దీంట్లో టీడీపీ వాయిస్ అయితే కొద్దిగా డౌన్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి తన ప్రాపకం పెంచుకోవడానికి తన మీద ఏదో దాడులు జరిగిపోతున్నాయని, తనకేదో సెక్యూరిటీ లోపం ఉందని ఇత్యాది అంశాలందరినీ తెరపైకి తీసుకొచ్చాడు. లేకపోతే చేపురోలి కిరణ్ భారతి మీద చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలకు గాను తిరిగి టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతూ మరో పక్క దొంగ అని ఏడ్చినట్టుగా, అరిచి గోల్ చేసినట్టుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని శుద్ధపోసల్లాగా వాళ్ళు ఎప్పుడు బూతులు మాట్లాడని వాళ్ళలాగా ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక రకమైన కుట్రకు తెరదీస్తూ ఉన్నారు అన్ని రకాల అంశాలని.
2014-19 మధ్య ఈ టీటీడీలో ఉన్న ఈ పింక్ డైమండ్ విషయమే ఇంతవరకు ఏమి కన్ఫైన్ చేసి వాళ్ళు తేల్చకుండా, మరి వాళ్ళు అధికారంలో ఉండగా కూడా ఈ పింక్ డైమండ్ గురించి పట్టించుకోకుండా దాని గురించిన విచిత్రమైన ప్రచారాలు మొత్తం చాలా చేయటం జరిగింది. అలాంటి ఒక ప్రచారానికి ఇప్పుడు మళ్ళీ గోవుల్ని వాడుకుంటూ ఉన్నారు, గోశాల మీద కూడా రాజకీయ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంటే, మరి ఇప్పుడు చనిపోతున్న గోవుల కారణం ఏమిటి? ఈ గోవులు ఎందుకు చనిపోతున్నాయి? నిజంగానే గోశాలలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా అనే దాంట్లో ఒకసారి తరచు చూసుకుంటే గనుక ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే కొన్ని మెరుగైన పద్ధతులే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా వీళ్ళకి ఈ దీని మీద పట్టు రాలేదు అనేది మాత్రం ఖచ్చితంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తలా ఒక మాట మాట్లాడటం. ఇప్పుడు టీటీడీ ఈఓ శ్యామలరావు ఒక మాట చెబుతాడు ఎన్ని గోవులు చనిపోయాయి అనే విషయంలో, చంద్రబాబు నాయుడు గారు మరొక మాట చెబుతాడు, మరి టీటీడీ చైర్మన్ గా ఉన్నాయన మరొక మాట చెబుతాడు బిఆర్ నాయుడు గారు. వీళ్ళందరి మధ్య సమన్వయం కూడా కుదరటం లేదు. ఇలాగా తలా ఒక మాట మాట్లాడితే వీళ్ళు చేస్తున్న ఆరోపణకి ఎక్కువ బలం వచ్చే రకంగా కనిపిస్తుంది. ఈ రోజున చూసామంటే టీడీపీ పార్టీలో వాయిస్ కొంచెంగా డౌన్ అవుతోంది. అబ్బా అధికారం వచ్చేసింది, మనకి ఇంకేం పర్వాలేదు అని ఎవరికి వాళ్ళు సుప్త చేతనావస్థ దశకి వెళ్ళిపోతూ ఉన్నారు. సమర్థవంతంగా వాళ్ళు చేసే ఆరోపణలు తిప్పికొట్టలేని పరిస్థితుల్లోనూ వాళ్ళ ఆరోపణకి ఎక్కువ బలం వచ్చే విధంగా వీళ్ళు మాట్లాడటం మూలాన మీరు మొత్తం రాజకీయం అయి కూర్చుంటుంది. యాక్చువల్ గా చూస్తే ఈ గోశాల పాపం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కూడా కొద్దో గొప్ప ఉంది. గోవులు అసలు చనిపోకుండా చేయటం అనేది ఎవరి వల్ల కాకపోవచ్చు. వృద్ధాప్యంతో చనిపోవటం కానీ లేదా ఏదైనా వ్యాధులు సోకినప్పుడు దానికి మెడికేషన్ అందించినా కూడా ఆ వ్యాధి ప్రబలంగా ఉండటం మూలాన కూడా చనిపోవటం కానీ జరుగుతుంది. ఇది యూజువల్ గా జరిగేదే. కానీ ఇంత మాత్రంలో ఈ 40-50 మాత్రంలో చనిపోతున్నాయి అంటే దాని మీద కూడా ఒక ఇంత దృష్టి పెట్టాలి అనేది వీళ్ళు కూడా చూసుకోవాలి. కాకపోతే వీళ్ళ మధ్య ఉన్న సమన్వయ లోపం, గతంలోనే చైర్మన్ కి ఈ ఈఓకి ఉన్న విభేదాలు బయటపడిన అంశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళిద్దరి మధ్యతో కొంచెం సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటికీ ఉప్పు నిప్పుగానే ఉంటున్నారు వాళ్ళిద్దరూ అనేది కూడా కనపడుతోంది. టికెట్లు ఇష్యూ చేసే దాంట్లో జరిగిన తోపులాట విషయంలో కూడా ఎటువంటి ఇది బయటకు రావడం లేదు. దాని మీద ఓ విచారణ జరుగుతున్నప్పటికీ సరైన కారణాలు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తు రాజకీయాలకి తెర తీయటం జరిగింది. అందులో ఈ టీటీడీ గోశాలను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తిలా పాపం తలా పిడికడు అన్నట్టు ఈ టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్న పాపం అందరికీ వర్తిస్తుంది. ఇదే ఈ రోజు కొండబద్దలు.